హలో ఎవరివన్, వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియా. ఈరోజు మనం ప్రీవియస్ టీసీఎస్ ఎన్క్యూటీ కోడింగ్ క్వశ్చన్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. సో దీంట్లో మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకొని దానికి సొల్యూషన్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా ప్రాబ్లమ్ డీకోడ్ చేయాలో తెలుసుకుందాం. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద క్వశ్చన్ నౌ. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసరికి గివెన్ అండ్ ఇంటీజర్ array arr of size n. So n is the size of an array. So the task is to find the count of elements whose value is greater than of all its prior elements. అంటే దీని మీనింగ్ ఏంటంటే లైక్ ఒక array అనేది ఇస్తాడు వాడు, దాంట్లో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మనం ఒక కౌంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ కౌంట్ ఏంటంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాని ప్రీవియస్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ ఎలిమెంట్ కన్నా తక్కువ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది అరే అనుకుంటే అరేలో 7 4 8 2 9 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 7 తీసుకుందాం. 7 ఈజ్ ద ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇట్ విల్ కన్సిడర్ ఇన్ ద రిజల్ట్. సో 7 అనేది ఫస్ట్ ఎలిమెంట్, సో దానికి ముందు ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఆబ్వియస్లీ అది దాని ముందు ఎలిమెంట్స్ కన్నా హైయెస్ట్ కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తాం 7th ని. ఓకే, నెక్స్ట్ 4ని తీసుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఈ 4 కన్నా ముందు ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటికన్నా 4 అనేది ఎక్కువ అవ్వాలి. సో బట్ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది 7 విచ్ ఈస్ గ్రేటర్ దెన్ 4 కాబట్టి 4ని కన్సిడర్ చేయం. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్లో 8 తీసుకుందాం. 8 తీసుకుంటే దాని ప్రీవియస్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, 7 అండ్ 4 ఉన్నాయి కదా. ఆ 7 అండ్ 4 కన్నా 8 అనేది ఎక్కువ అవ్వాలి. ఓకే, 7 కన్నా 8 ఎక్కువే, 4 కన్నా కూడా 8 ఎక్కువే కాబట్టి 8 అనేది కన్సిడర్ చేస్తాం. అలానే నెక్స్ట్ 2 తీసుకున్నప్పుడు 2 కన్నా ఆల్రెడీ పెద్ద ఎలిమెంట్స్ ఉన్నాయి ఇక్కడ ముందు, సో వీటిని 2ని కన్సిడర్ చేయం. నెక్స్ట్ 9 తీసుకుంటే 9 అనేది కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే 7 4 8 2 ఇవన్నీ కూడా 9 కన్నా తక్కువే కాబట్టి 9ని మనం కన్సిడర్ చేస్తాం. సో ఇలా మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఇప్పుడు వచ్చాయి, 7 8 9 3 ఎలిమెంట్స్ వచ్చాయి కాబట్టి అవుట్పుట్ అనేది 3 అవ్వాలి. సో ఆ లెంత్ అనేది ఏ ఎలిమెంట్స్ తీసుకుంటామో గ్రేటర్ దాన్ ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్స్, సో దాని యొక్క లెంత్ ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఆ అరేలో అలాంటివి ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 1. ఎగ్జాంపుల్ నెంబర్ 2 తీసుకుంటే 5 ఈజ్ ద సైజ్ ఆఫ్ ద అరే. ఓకే, అండ్ 3 4 5 8 9 అనేది ఎలిమెంట్స్. సో ఫస్ట్ 3 తీసుకుంటే 3 అనేది కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ కన్నా ముందు ఏ ఎలిమెంట్స్ ఉండవు, సో ఆబ్వియస్లీ అది హైయెస్ట్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి అది తీసుకుంటాం. నెక్స్ట్ 4 తీసుకుంటున్నప్పుడు 3 కన్నా 4 పెద్దదే, సో 4 కన్సిడర్ చేస్తాం. 4 కన్నా 5 పెద్దదే, 5 కూడా కన్సిడర్ చేస్తాం. 5 కన్నా 8 పెద్దది, 8 కన్నా 9 పెద్దది. సో ఆల్ ఎలిమెంట్స్ అనేవి కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి సైజ్ 5. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సో దీనికోసం మనం ఒక ఫంక్షన్ నేమ్ క్రియేట్ చేద్దాం, విచ్ ఈస్ గ్రేట్ ఎలిమెంట్స్. ఓకే, దీంట్లో మనం 2 పారామీటర్స్ని తీసుకుందాం. వన్ ఈస్ సైజ్ ఆఫ్ ద అరే అండ్ మనకు కావాల్సిన నార్మల్ అరే ఎలిమెంట్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ కాల్ చేద్దాం. ఏమేం పాస్ చేస్తున్నాం, పారామీటర్ సైజ్ అండ్ ఎలిమెంట్స్ మనం ఇది తీసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ ఇచ్చిన ఈ ఎలిమెంట్స్ 7 4 8 2 9 అనేది, and then so this will be the two inputs. One is the size of the array and second is the elements of that array. సో వచ్చిన అవుట్పుట్ అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే మనకి రిటర్న్ వస్తుందో అదే అవుట్పుట్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ చేద్దాం లాస్ట్లో. ఓకే, సో దిస్ ఇస్ ద బేసిక్ స్కెలిటన్ ఆఫ్ ద కోడ్. నౌ ఇప్పుడు మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఎలిమెంట్ మీనింగ్ ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్ మనం తీసుకుందాం. ఏవైతే గ్రేటర్ దాన్ ఇట్స్ ప్రీవియస్ ఎలిమెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ లిస్ట్లో మనం స్టోర్ చేద్దాం. ఓకే, స్టార్టింగ్ ఎలిమెంట్ ఆబ్వియస్లీ మనం ఎంత ఉన్నా సరే తీసుకోవాలి కాబట్టి ఎలిమెంట్ డాట్ అపెండ్. ఓకే, అండ్ దెన్ ఈ నంబర్ ఆఫ్ 0. సో ఈ లిస్ట్లో ఏదైతే ఫస్ట్ ఎలిమెంట్ ఉందో అది యాడ్ చేస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు మనం కన్సిడర్ చేయాలి, ఎందుకంటే అంతకన్నా ముందు ఎలిమెంట్స్ ఏమి ఉండవు కాబట్టి అదే హైయెస్ట్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి అట్ దట్ పాయింట్ దాన్ని కన్సిడర్ చేస్తాం. సో అది డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు వితౌట్ ఎనీ లాజిక్. ఇప్పుడు అసలైన లాజిక్ వెళ్దాం. సో ఫర్ ఒక లూప్ క్రియేట్ చేద్దాం ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నింటిని పాస్ చేయడానికి. ఫర్ I in range of 1 to n.
n అంటే ఇక్కడ సైజ్ ఆఫ్ అన్ అర్రే కాబట్టి ఫస్ట్ ఇండెక్స్ నుంచి లాస్ట్ వరకు. సైజ్ ఆఫ్ ద అర్రే అంటే ఇక్కడ 5 కదా, సో 5 అంటే 4 వరకే మనకి ఇక్కడ లూప్లో వస్తుంది. ఓకే, ఎక్స్క్లూడింగ్ ద లెంత్ దట్ యూఆర్ పాసింగ్. అంటే 4 అంటే 0 1 2 3 4 అంటే లాస్ట్ వరకు వెళ్తుంది, ఫోర్త్ ఇండెక్స్ వరకు వెళ్తుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 1 అంటే ఎందుకు 1 నుంచి తీసుకుంటున్నా అంటే మనం ఆల్రెడీ సెవెంత్ ఎలిమెంట్ని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ సెవెంత్ ఎలిమెంట్ని ఎలిమెంట్స్లోకి యాడ్ చేస్తాం. సో ఆ నెక్స్ట్ నుంచి 4 నుంచి తీసుకుంటున్నా లూప్లో. ఓకే, సో ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే, సో ఈ లూప్లో ఇఫ్ ఒకవేళ నంబర్ ఆఫ్ ఓకే స్టార్టింగ్ నుంచి ఈ ఇండెక్స్ వరకు ఉన్న ఎలిమెంట్స్, లెట్ మీ రైట్ లైక్ దిస్, మ్యాక్స్ ఆఫ్ నంబర్స్ ఆఫ్ ఐ అంటే ఈ ఇండెక్స్ అనేది వస్తుంది కదా మాటిమాటికి. సో స్టార్టింగ్ నుంచి ఆ ఎలిమెంట్ వరకు, ఆ ఇండెక్స్ వరకు ఏదైనా ఎలిమెంట్స్ ఏదైనా తీసుకుంటున్నప్పుడు అందులో మ్యాక్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మ్యాక్స్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ మ్యాక్స్ కన్నా మనకు వచ్చిన ఎలిమెంట్ అనేది ఎక్కువ ఉండాలి. సో అప్పుడు నెంబర్ ఆఫ్ ఐ. దీన్ని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏంటో, ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటో. ఇన్ కేస్ ఎక్కువైతే ఎలిమెంట్ డాట్ అపెండ్ నెంబర్ ఆఫ్ ఐ, ఇన్ కేస్ పెద్దదైతే ఎలిమెంట్లోకి యాడ్ చేస్తున్నా. సో దీని మీనింగ్ ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ నౌ ప్రింట్, ఈ రెండింటిని మనం డిసేబుల్ చేద్దాం ప్రస్తుతానికి. ఓకే, ఫస్ట్ అయితే ఇది నేను రాస్తాను, దీన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0 టు టిల్ ఐ ఇండెక్స్ వరకు. ఓకే, ఇప్పుడు ఏమో ప్రింట్ అవుతుందంటే దీనివల్ల మనకి ఈచ్ ఇటరేషన్లో స్టార్టింగ్ నుంచి ఆ పర్టికులర్ ఇండెక్స్ వరకు ఏ లిస్ట్ అయితే సబ్ లిస్ట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఓకే, ఇది దీని స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఓకే, అండ్ దెన్ మ్యాక్స్ ఆఫ్ దట్, సో సెపరేటర్ యూస్ చేద్దాం, డాష్ డాష్, అండ్ దెన్ ఇప్పుడు ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. అండ్ దెన్ అగైన్ సెపరేటర్, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటో చూద్దాం. ఓకే, నంబర్ ఆఫ్ ఐ. ఇవన్నీ ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఓకే, స్టార్టింగ్లో ఏమవుతుంది 7. ఓకే, 7 అనేది ఓకే మ్యాక్స్ ఆఫ్ 7. ఇందులో మ్యాక్స్ ఏది, ఒక ఎలిమెంట్ ఉంది కాబట్టి అదే మ్యాక్సిమం ఎలిమెంట్ అవుతుంది కాబట్టి 7. మనం కంపేర్ చేసిన ఎలిమెంట్ ఏంటి 4, అంటే నెక్స్ట్ ఎలిమెంట్. సో 4 కన్నా ఈ 7 పెద్దదా అని ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఈ స్టేట్మెంట్ మ్యాక్స్ అనేది రిటర్న్ చేస్తుంది, దట్ మీన్స్ 7 ఈజ్ గ్రేటర్ దాన్ 4 అని ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇన్ కేస్ పెద్దదే అయితే అప్పుడు 7ని అపెండ్ చేస్తున్నాం, సారీ 4ని అపెండ్ చేస్తున్నాం. అలా నెక్స్ట్ ఇటరేషన్లో 7 అండ్ 4 అంటే ఈ రెండు ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాం, 8తో కంపేర్ చేస్తున్నాం. ఓకే, 8తో కంపేర్ చేస్తున్నాం, ఈ రెండు ఎలిమెంట్స్ తీసుకొని 8తో కంపేర్ చేస్తున్నాం. ఈ రెండు ఎలిమెంట్స్లో పెద్ద ఏంటి 7. సో 7 కన్నా 8 పెద్దదాన్ని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం నెక్స్ట్ ఇఫ్లో. నెక్స్ట్ ఇటరేషన్లో 2ని చెక్ చేస్తున్నప్పుడు దాని ప్రీవియస్ ఎలిమెంట్స్ ఏంటి 7 4 8. సో ఆ 3 ఎలిమెంట్స్లో మ్యాక్సిమం ఏది 8. సో 8 గ్రేటర్ దాన్ 2 అని ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం, అలా లాస్ట్ వరకు. ఓకే, లాస్ట్ అంటే ఇక్కడ దాకా, ఎందుకంటే 9 కంపేర్ చేస్తున్నప్పుడు దాని ముందు ఎలిమెంట్స్ వరకు చేసి సరిపోతుంది కదా, నెక్స్ట్ ఇంక ఎలిమెంట్స్ ఏం లేవు కాబట్టి. సో 9 వరకు లాస్ట్. సో 9 కంపేర్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం ఆఫ్ దీస్ ఈజ్ 8. సో 8 ఈజ్ గ్రేటర్ దాన్ 8 ఈజ్ లెస్ దాన్ 9 కాబట్టి 9 కూడా కన్సిడర్ చేస్తాం. సో అది మన ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్, జస్ట్ ఒక మీకు రిప్రజెంటేషన్ కోసం అలా ఇచ్చాను. ఇప్పుడు రెండు ఎనేబుల్ చేద్దాం. ఓకే, అపెండ్ చేశాక లాస్ట్లో ఏమవుతుంది, ఎలిమెంట్స్లో మనకి మ్యాక్సిమం ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్టోర్ అవుతాయి. అట్ ది ఎండ్ మనం ఏం చేద్దాం, రిటర్న్ ఎలిమెంట్స్ని రిటర్న్ చేద్దాం, ఎలిమెంట్ అనే లిస్ట్ని రిటర్న్ చేద్దాం. అవుట్పుట్లో మనకి అది స్టోర్ అవుతుంది. సో 7 8 9 అనేది మనకు కావాల్సిన మ్యాక్సిమం నెంబర్స్. ఇప్పుడు మనకి వాటి లెంత్ ఒక్కటే అడిగారు కాబట్టి లెంత్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ అనేది 3. సో మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సైజ్ వచ్చేసరికి 5 అండ్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 3 4 5 8 9. ఓకే, 3 4 5 8 9. ఇది రన్ చేస్తే
అవుట్పుట్ వచ్చేసి 5 వచ్చింది. సో 5 అంటే మనకు కావాల్సిన అవుట్పుట్ 5. ఫైన్. సో ఇదే ఒక లాజిక్ని ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని వేరే లాజిక్గా కూడా రాయొచ్చు. అది కూడా ఇప్పుడు మనం చూద్దాం ఎలానో. సో మీకు ఫైనల్గా ఏ ఆన్సర్ మీకు సూటబుల్ అనిపిస్తుందో అది మీరు తీసుకోవచ్చు. ఓకే, ఏం లేదు, జస్ట్ చిన్న చేంజ్. విల్ కాపీ దిస్, పేస్ట్. ఓకే, ఇక్కడ ఏంటంటే స్కెలిటన్ ఎలా ఉంచుదాం, అండ్ కొన్ని చేంజెస్ ఏంటంటే కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుందాం. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం డైరెక్ట్గా ఎలిమెంట్స్ అనేవి అపెండ్ చేయకుండా డైరెక్ట్గా కౌంట్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది. ఓకే, దానికోసం కౌంట్ అనే వేరియబుల్. ఇంకొక వేరియబుల్ దేనికంటే మ్యాక్స్ని స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ తీసుకుందాం. సో మ్యాక్స్ సో ఫార్. ఓకే, సో ఇప్పటిదాకా ఉన్న మ్యాక్స్ అనేది ప్రతిసారి మ్యాక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఆ మ్యాక్స్ అనేది స్టోర్ చేయడానికి మ్యాక్స్ సో ఫార్ అనే ఒక వేరియబుల్. సో ప్రజెంట్ స్టార్టింగ్లో ఒక వేరియబుల్ బ్లైండ్గా పెట్టేయడమే. ఓకే, స్టార్టింగ్ ఏ ఎలిమెంట్ అయితే ఉంటుందో అది మ్యాక్సిమం మనకి అట్ దట్ పాయింట్. ఓకే, దానికోసం ఈ వేరియబుల్. ఇప్పుడు ఇదంతా తీసేద్దాం, ఈ లాజిక్ అంతా తీసేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు n వరకు. ఓకే, సో ఇఫ్ నెంబర్ ఆఫ్ దట్ మనకి స్టార్టింగ్ నెంబర్ ఆర్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్ విచ్ ఇస్ ఇన్ దిస్ సిట్యుయేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ ఆఫ్ సో ఫార్. ఓకే, సో దీని మీనింగ్ ఏంటంటే మ్యాక్స్ ఆఫ్ సో ఫార్లో ఒక ఎలిమెంట్ ఉంటుంది, ఈ కేసులో అయితే 3 ఉంటుంది. సో నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చినప్పుడు 4 కన్నా 3 పెద్ద అని చూస్తున్నాం. ఇన్ కేస్ పెద్దది కాకపోతే మనం కౌంట్ ఇంక్రీజ్ చేద్దాం, లేదంటే లేదు. ఓకే, అది మన యొక్క లాజిక్. సో అప్పుడు ఇన్ కేస్ ఇది ఒక సాటిస్ఫై అయితే మనం ముందున్న ఎలిమెంట్ కన్నా ఇది పెద్దదైతే అప్పుడు మనం ఇంక్రీజ్ చేద్దాం. కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1. సో ఇన్ కేస్ పెద్దది అయిందంటే అర్థం ఏంటి, మ్యాక్స్ మారిపోద్ది కదా. ఇన్ కేస్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో ఈ కేసులో మనకి మ్యాక్స్ అనేది 3 ఉంటుంది, ఈ కేసులో మ్యాక్స్ అనేది 4 అవుతుంది. ఎలానో చూద్దాం. ఇన్ కేస్ ఈ ఇటరేషన్లో కంపేర్ చేస్తున్నప్పుడు 4 అనేది పెద్దది అవుతుంది, అంటే నెంబర్ ఆఫ్ i అనేది ఇక్కడ 4, మ్యాక్స్ అనేది 3. సో 4 అనేది పెద్దది కాబట్టి కౌంట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, అండ్ మ్యాక్స్ మనకి ఈ రెండిట్లో మ్యాక్స్ అనేది 4 కాబట్టి మ్యాక్స్ కూడా మార్చాలి. ఇప్పుడు మ్యాక్స్ అండర్స్కోర్ సో ఫార్ ఇజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ i. ఓకే, నెంబర్ అనేది మనం తీసుకున్న దానికి మ్యాక్స్ కన్నా ఇంకా పెద్ద మ్యాక్స్ అయితే కౌంట్ని ఇంక్రీజ్ చేద్దాం, అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్స్ని కూడా మారుద్దాం, మ్యాక్స్ని కూడా అప్డేట్ చేయాలి ఈచ్ ఇటరేషన్లో ఇన్ కేస్ పెద్దది అయితే. ఓకే, అట్ ద ఎండ్ రిటర్న్ చేద్దాం, రిటర్న్ కౌంట్. సో ఇక్కడ లెంత్ తీసేయచ్చు, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇంటిజర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, లిస్ట్ కాదు. సో 5. ఓకే, నార్మల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే 74829కి ఆన్సర్ 3 రావాలి, ఆన్సర్ వచ్చేసి 3. ఓకే, హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద సొల్యూషన్, 2 సొల్యూషన్స్. మీకు ఏది సూటబుల్ అనిపిస్తే అది మీరు ఫాలో అవ్వచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఏం క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలో కూడా మెన్షన్ చేయండి. Let's continue with some questions of TCS NQT verbal ability. So, ikkada first question. Select appropriate option to fill in the blank. The world dash for the vaccines eagerly before they were launched last month. So, ikkada manam chusukunnataithe were launched last month అనేసరికి past tense. So, ikkada manamu past perfect tense అనేది యూస్ చేస్తున్నాం. సో past perfect tense కి మనకి ఏంటి, had plus been plus verb plus ing form, దాని యొక్క అప్రోప్రియేట్ యూసేజ్. సో ఇక్కడ మీకు ఏం డౌట్ వస్తుంది అంటే హ్యావ్ యూజ్ చేయాలా, హ్యాస్ యూజ్ చేయాలా, లేదంటే హ్యాడ్ యూజ్ చేయాలా అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు మనకి వరల్డ్ ఉందండి. వరల్డ్ అనేది ఏంటి, ఒక సింగులర్ వర్డ్. అలాగే మనకు కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఇప్పుడు పీపుల్ కానివ్వండి, చిల్డ్రన్ కానివ్వండి. సో ఇవనేటివి ప్లూరల్ వర్డ్స్, అవి సింగులర్ వర్డ్స్ కాదు.
సో అలాంటి వాటికి హ్యావ్ అనేటివి వస్తుంది. ఇక్కడ వరల్డ్ అనేది సింగులర్ కాబట్టి మనము హ్యావ్ బీన్ వెయిటింగ్, హ్యావ్ అనేది ప్లూరల్ కి వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకి ఏం మిగిలినాయి, హ్యాస్ బీన్ వెయిటింగ్, హ్యాడ్ బీన్ వెయిటింగ్. సో ఇక్కడ మనకు వచ్చేసి వర్ లాంచ్డ్ లాస్ట్ మంత్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఒక ఇన్సిడెంట్ అనేది పాస్ట్ లో అయింది కాబట్టి ఇక్కడ మనకు హ్యాడ్ బీన్ వెయిటింగ్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఈ డి ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకే, సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజెస్ ఫార్మల్ లాంగ్వేజ్. ఇక్కడ ఫార్మల్ లాంగ్వేజ్ అంటే మనకి 3 రూల్స్ ఉన్నాయండి మేజర్ గా ఫాలో అవ్వాల్సినవి. ఓకే, ఫార్మల్ అంటే ఇప్పుడు ఫార్మల్ లైక్ మంచి లాంగ్వేజ్ ని యూజ్ చేయడం, ఇన్అప్రోప్రియేట్ వర్డ్స్ ని యూజ్ చేయకపోవడం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్క్లమేషన్ లాంటి మార్క్స్ ఏమి కూడా యూజ్ చేయొద్దు. ఓకే, సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటి అంటే షార్ట్ ఫార్మ్స్ అనేటివి యూజ్ చేయొద్దండి మనం. లైక్ వి ప్లస్ వి విల్ అనే వర్డ్ కి విల్ అని ఒకసారి రాస్తాం అపోస్ట్రఫీస్ రాసి, సో అలా కూడా యూజ్ చేయొద్దు. ఈ 3 రూల్స్ ని ఫాలో అవ్వాలి ఫార్మల్ లాంగ్వేజ్ కి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ద రిపోర్ట్ చెక్డ్ అవుట్ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ క్యాపిటలిజం. సో ఇక్కడ ద రిపోర్ట్ చెక్డ్ అవుట్ కి ద రిపోర్ట్ వాస్ కంప్రైజ్డ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ క్యాపిటలిజం అలా ఒక ఫార్మల్ వేలో రాయాల్సింది వీళ్ళు. సో ఇక్కడ చెక్డ్ అవుట్ అనేది కొంచెం ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ లో ఉంది, సో మనం దీన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, యూ ఫినిష్డ్ యువర్ అసైన్మెంట్ యట్. నేను ఏం చెప్పానండి మీకు, ఫార్మల్ లాంగ్వేజ్ కి ఎక్స్క్లమేషన్ మార్క్స్ అనేవి ఉండకూడదు. సో ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఒక ఎక్స్క్లమేటరీ మార్కే కదా, సో అలాంటివి యూజ్ చేయొద్దు కాబట్టి ఫార్మల్ లాంగ్వేజ్ కిందకి ఇవి కూడా రావు. నెక్స్ట్ మీకు ఏమని చెప్పాను, షార్ట్ ఫార్మ్స్ కూడా యూజ్ చేయొద్దు. చూడండి ఇక్కడ షీ ఈస్ డిసైడెడ్ టు క్విట్ అనేది షీఈస్ డిసైడెడ్ టు క్విట్ అని రాశారు, సో ఇది కూడా ఒక ఫార్మల్ లాంగ్వేజ్ అనేది కాదు. సో నెక్స్ట్ ఏంటి ఇక్కడ, ద మీటింగ్ ఇస్ షెడ్యూల్డ్ టు కమెన్స్ ఎట్ 10 AM. ఓకే, ఇది పర్ఫెక్ట్ సెంటెన్స్ ఫార్మల్ లాంగ్వేజ్ కి సూట్ అవుతుంది. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి. ఎందుకంటే ద మీటింగ్ ఇస్ షెడ్యూల్డ్ టు కమెన్స్ ఎట్ 10 AM ఒక ప్రాపర్ గా ఒక రెస్పెక్ట్ఫుల్ మేనర్ గా ఫార్మల్ లాంగ్వేజ్ అనేది ఇక్కడ యూస్ చేశారు కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు FLM ఛానల్. మనం ప్రీవియస్ బేస్డ్ TCS NQT క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 2 స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకొని కంక్లూజన్స్ ఉన్నాయి. సో ఈ కంక్లూజన్స్ లో మనకి ఏది బెస్ట్ ఫిట్ అవుతుంది అని చెప్పి ఆన్సర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి రీజనింగ్ లో. సో ఇక్కడ వచ్చేసి 2 స్టేట్మెంట్స్ లో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఆల్ పాత్స్ ఆర్ రోడ్స్, సమ్ రోడ్స్ ఆర్ హైవేస్. సో ఆల్ పాత్స్ ఆర్ రోడ్స్, సమ్ రోడ్స్ ఆర్ హైవేస్. సో ఇప్పుడు ఇది ఆల్ అనుకుంటే ఇది సమ్ రోడ్స్ అవుతాయి, ఇది సమ్ రోడ్స్ అవుతాయి. సో కంక్లూజన్ ఏంటి, సమ్ హైవేస్ ఆర్ పాత్స్. సో ఇది కరెక్ట్. నెక్స్ట్, ఆల్ పాత్స్ బీయింగ్ హైవే ఇస్ ఎ పాసిబిలిటీ. అన్ని హైవేస్ అన్ని పాత్స్ హైవే అవుతుంది అనేది ఒక పాసిబిలిటీ మాత్రమే. సో ఇక్కడ చూసుకుంటే కొన్ని హైవేస్ అనేవి ఆల్రెడీ పాత్స్ గా మనం అనుకున్నాం, అజ్యూమ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, అన్ని పాత్స్ హైవే అవుతాయి అని అంటే అవుతాయా? నో, అన్ని పాత్స్ అనేవి జస్ట్ హైవే అవుతాయి అనేది ఒక పాసిబిలిటీ. సో ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏ షాప్కీపర్ మార్క్స్ హిస్ గూడ్స్ 20% above the cost price and allows a discount of 15%. What percent he gain or loss? సో మనం ఇక్కడ సపోజ్ లెట్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 100 అనుకుంటే, నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 120 అనుకుంటే, ఎందుకు 20% అన్నాడు కాబట్టి మనం 100% కి 20% యాడ్ చేస్తే 120 వస్తుంది. సో డిస్కౌంట్ ఎంత అన్నాడు, 15% ఆఫ్ మార్కెట్ ప్రైస్ అన్నాడు. సో 15 into 120 by 100 విచ్ ఇస్ నథింగ్ బట్ 18 అంట. సో 18 అంట. నెక్స్ట్ డిస్కౌంట్ 18 అవుతుంది. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ చూసుకుంటాం, మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ప్రైస్ ఇస్ ఈక్వల్స్ టు 120 minus 18 విచ్ ఇస్ 102. సో కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ మీద ఆల్రెడీ 2 రూపీస్ ఎక్స్ట్రానే వచ్చింది. సో దీన్ని గెయిన్ కిందకే కన్వర్ట్ చేసుకుంటాం. సో గెయిన్ అనే అనుకుంటాం. సో గెయిన్ పర్సెంటేజ్ వచ్చేసి గెయిన్ బై CT into 100 which is nothing but 2 by 100 into 100. So 2%. Next, 2% persons A and B started a business with investments of rupees 24,000 and 28,000 respectively. ఏంటంట, A అనేవాడు B అనేవాడు 24,000 28,000 బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారంట. తర్వాత 4 months తర్వాత C జాయిన్ అయ్యాడు. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ టోటల్ ప్రాఫిట్ ఏమో 19,950. సో సి ఇన్వెస్ట్మెంట్ అండ్ సి షేర్ వచ్చేసి
7,600 సి ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అంటున్నాడు. సో మనం ఫస్ట్ చూసుకుందాం. ప్రాఫిట్ ఆఫ్ ఏ వచ్చేసి 24,000 into 12, which is nothing but 2,88,000. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్ బి చూసుకుంటే 28,000 into 12, which is nothing but 3,36,000. సో మనం ఇక్కడ సి తెలియదు కాబట్టి, సి ఇన్వెస్ట్మెంట్ ఎంత అనేది తెలియదు కాబట్టి లెట్ సిబి ఎక్స్ అనుకుంటే ప్రాఫిట్ ఆఫ్ సి ఈస్ ఎక్స్ ఇంటూ 8. ఎందుకంటే 4 months ఆల్రెడీ తీసేస్తాం, సో 8 months ఉంటుంది ప్రాఫిట్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 8x. సో రేషియోస్ లో తీసుకుంటే, రేషియో ఆఫ్ ప్రాఫిట్స్ తీసుకుంటే 8x ఇలా వస్తుంది. సో మనం నెక్స్ట్ ఏం చేయాలి, సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత కనుక్కోవాలి. దానికి మనం ఏం చేస్తామంటే టోటల్ ప్రాఫిట్ బై సీస్ ప్రాఫిట్. ఇక్కడ 78,000 అంటే A ప్లస్ బి ప్లస్ సి బై సి ఇన్వెస్ట్మెంట్, సి యొక్క ప్రాఫిట్ ఏంటి అని కనుక్కుంటున్నాం. సో టోటల్ ప్రాఫిట్ ఏమన్నాడు, 19,950 అన్నాడు. 19,950 బై 7,600 ఈజ్ ఈక్వల్స్ టు 78,000 ప్లస్ ఎక్స్ బై ఎక్స్. సో 21/8 plus x, which is nothing but 21. X is equals to 78,000 into 8 plus 8x. So 13x is equals to 78,000 into 8. 13 ones 6. So x is equals to 6,000 into 8. X is equals to 48,000. So C investment వచ్చేసి C investment వచ్చేసి 48,000. Thank you.